దేవుని సంఘముగా పిలువబడుతున్న మనమందరము ఒకటి గమనించాలండి. మన కుటుంబంలో ఎవరికైనా సహాయము కావాలని మనం అనుకుంటాం. ఎందుకు సహాయం కావాలనుకుంటామంటే ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, అనేకమైన రకరకాల లోకములో ఉన్నాం కాబట్టి లోకరీతమైన మాటలు ఎన్నో కూడా మన యుద్ధకి రావచ్చు. అయితే మనం కొన్ని విషయాలలో కృంగిపోతాం, నలిగిపోతాం, బాధపడతాం, వేదన చెందుతాం. మరి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్లు కూడా ఉంటుంది. అయితే అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని సహాయం ఇప్పుడు మనకు అవసరమైనది. ఈ సహాయము దేవుడు నేను ఇస్తాను అంటున్నాడు. నా సహాయము కోరిన ప్రతి ఒక్కరికి సహాయం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటున్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనుషుల సహాయం కన్నా, రాజుల సహాయం కన్నా దేవుని సహాయం చాలా గొప్పది. ఆ సహాయం కోరి మనం బలపడే